రావణుడు మనకి మంచి ఫిలాసఫీ చెప్పాడు. ద ట్రాజడీ ఆఫ్ ప్రొకాస్టినేషన్. అసలు ప్రొకాస్టినేషన్ అంటే ఏంటో తెలుసా? వాయిదా వేయటం. మన దగ్గర ఏదైనా సమస్య ఉన్నా, లేదు అంటే మన దగ్గర ఏదైనా పని ఉన్నా, మనం దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పనులు అసలు చేయొద్దు అన్నా కూడా ఆ పనుల్ని వెంటనే చేస్తూ ఉంటాం. సో, రావణుడు దగ్గరికి వచ్చి శూర్పణఖ, అక్కడ అడవిలో సీత ఉంది. సీత చాలా వాల్యుబుల్ థింగ్, చాలా అందగత్తె. ఆమె అడవిలో ఉండడం ఏంటి? నీ అంతఃపురంలో కదా ఉండాలి. ఇక్కడ ఆమె కంప్లైంట్ చేయలేదు ఆయన మీద. లక్ష్మణుడు నా ముక్కు కోసాడని కంప్లైంట్ చేయలేదు. సీతని అంటే రావణుడి యొక్క మెయిన్ గా ఉండే వీక్నెస్ మీద దెబ్బ కొట్టింది. ఆ వీక్నెస్ తో శూర్పణఖ చెప్పిన వెంటనే ఆలోచించకుండా అసలు వాయిదా వేయాలి. సరే, నేను ఎందుకు ప్రవోక్ అవుతున్నాను, ఆమె చెప్పింది ఓకే, కొంచెం ఆలోచించి ముందుకేస్తే ఇక్కడ రామరావణ యుద్ధమే జరగదు. యాక్చువల్లీ రావణుడిది అసలు మెయిన్ ఎజెండా ఏంటి అంటే స్వర్గానికి నిచ్చెన వేయాలి, భూమండలం నుంచి స్వర్గానికి ఒక నిచ్చెన వేయాలి అనేది మెయిన్ మోటివేషన్. కాకపోతే ఇక్కడ శూర్పణఖ చెప్పిన ఈ మాటకి తను కరిగిపోయాడు, తన వీక్నెస్ కి లొంగిపోయాడు. అసలైన స్వర్గానికి నిచ్చెన అనే ఆ కాన్సెప్ట్ నే మర్చిపోయి తను ముందుకెళ్ళాడు. దాంతో ఏమైందినంటే కంప్లీట్ గా తన చావుని తనే కోరుకొని మీదకి తెచ్చుకున్నట్టు అయింది. సో ఏది వాయిదా వేయాలి, ఏది అప్పుడే చేయాలి అనే స్థిత ప్రజ్ఞతతో మనం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనకి రామాయణం అనేది చాలా 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 చెప్పిందండి. అలాగే భారతం కూడా ఎలా జీవించాలో చెప్పింది. మీ పిల్లలకి ఖచ్చితంగా రామాయణ భారతాల్లో ఉన్న చిన్న చిన్న స్టోరీస్ని అందించండి.